మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళలో గుజ్జు అరుగుతుందా లేదా అంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే గుజ్జు అనేది లోపల అనేది తగ్గటం. గుజ్జు తగ్గటం వల్ల కూడా జాయింట్స్ డ్రై అయి మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. రెండోది ఎముక వీక్ అవటం. అంటే మన ఎముక ఏదైతే ఉందో, మోకాళ్ళ దగ్గర ఉన్న ఎముక ఏదైతే ఉందో అది టైట్గా పట్టేయటం కానీ, లేదా అక్కడ ఎముక వీక్ అవటం వల్ల ఎముక గుల్లబారటం అంటారు, లేదా దాని యొక్క సాంద్రత, ఎముక సాంద్రత తగ్గటం అంటారు. దీనివల్ల కూడా ఎముక వీక్ అయి అక్కడ కూడా మోకాళ్ళ నొప్పులు రావటం జరుగుతుంది. ఈ రెండింటికి గల తేడాని యాక్చువల్గా ఎక్స్రేలో తీసి దాన్ని చూడటం జరుగుతుంది. యూజువల్గా ఎక్స్రేలో ఏం కనపడుతుందంటే అరుగుదల, అంటే మోకాలు ఈ విధంగా ఉన్న మోకాలు అరుగుదల ఉందా లేదా అని చూసుకోవటం, లేదా ఎముక సాంద్రత తగ్గిందా లేదా అని చూసుకోవటం. ఈ రెండిట్లో కరెక్ట్గా చూసుకోగలిగితే సో అప్పుడు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటని చూస్తారు. సో దీనికి ఇనిషియల్గా అంటే మోకాళ్ళ నొప్పులు ఒకవేళ గుజ్జు తగ్గి రావటం అని అనుకుంటే దానికి ఇప్పుడు గ్రేడ్ 1, 2, 3, 4 అని 4 గ్రేడ్స్ ఉన్నాయండి. దీంట్లో మొదటి గ్రేడు, రెండో గ్రేడ్స్కి ఇనిషియల్గా ట్యాబ్లెట్స్ దీనికి ఉంటాయి. మూడో గ్రేడ్స్కి ఇంజెక్షన్స్ అనేది చేయొచ్చు. నాలుగో గ్రేడ్ అనేది నీ రీప్లేస్మెంట్ అని అండి. సో ఈ గ్రేడ్స్లో ఉండే వాళ్ళకి, నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఉండే వాళ్ళకి చూసుకొని దానికి తగ్గట్టుగా గుజ్జు అవసరమైన వాళ్ళకి గుజ్జు ఎక్కించడం కానీ, లేదా ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొత్తగా కొలాజిన్ ట్యాబ్లెట్స్ అని వచ్చున్నాయి అండ్ ఇంజెక్షన్స్ వచ్చున్నాయి, ప్లస్ సాచెట్స్ పౌడర్స్ అని వచ్చున్నాయి. ఇలాంటివి వాడుకోవటం వల్ల చాలా వరకు మోకాళ్ళ నొప్పులు అనేటివి రాకుండా ఉంటుంది. అండ్ గుజ్జు పెరగటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందండి.